నా ముందు పెడుతున్నావు? ఏంటి అక్క నా ముందు పెడుతున్నావు? అన్నా, మీరు నాణ్యానికి ఒకవైపే చూస్తున్నారు, రెండో వైపు చూడట్లేదు. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ వలన అందరూ దశమ భాగాలు ఏమవుతున్నాయని అనుకుంటున్నారు. ఆ దశమ భాగాలతో చర్చిలో ఏం చేస్తున్నారు అనేది రెండో వైపు ఎవరు గమనించట్లేదన్నా. దశమ భాగాలతో సామాజిక సేవలు కూడా చేస్తున్నారు. అవునన్నయ్య, దశమ భాగం అనేది భూమి మీద మనం చేసే ఖర్చు కాదు, పరలోకంలో మన కోసం పెట్టుకున్నటువంటి పెట్టుబడి అది. అన్నయ్య, మనం భూమి మీద సంపాదించే ప్రతి సంపాదన కూడా ఎక్కడైనా వ్యర్థం కావచ్చు, ఏమైనా జరగచ్చు అన్నయ్య. మనం పెట్టే ప్రతి రూపాయి విలువైనది, పరలోకంలో పెట్టేది. అది మన ముందు తరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఆపడరా మీ మాటలు, మీ చెప్పడానికి బాగుంటాయి అంతే. నా బిజినెస్ బాగుంది, నా తెలివితేటలతో బాగా సంపాదిస్తానా, మీరు చెప్పే నాకు అవసరమే లేదు. అన్నయ్య, దశమ భాగాల గురించి మన పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందంటే, మలాకి 3వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు ఈ విధంగా సెలవిచ్చినాడు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్నయ్య, దశమ భాగం అనేది దేవుడు మనల్ని దీవించడానికి పెట్టిన తాళపు చెవి. మీరు తాళపు చెవితో తాళం తీగపోతే డోర్ ఎలా ఓపెన్ అవుతుంది? కాదు కదా. మీ సెంటిమెంటే నాకు వద్దురా బాబు. అయినా నా ఇంట్లో డబ్బే, నా ఒంట్లో డబ్బే, నా అకౌంట్లో డబ్బే. నా డబ్బు లాకర్లలో చాలా సేఫ్ గా ఉంటది. సరే అన్నయ్య, నీ డబ్బు నీ దగ్గరే సేఫ్ గా ఉందంటున్నావు, అలాగే కానీలే అన్నా. ఏమైందన్నయ్య? ఏమన్నయ్య? ఏమైంది?